87వ వార్డులో వేంచేసి ఉన్న సీతారామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించున్నామని కార్పొరేట్ బొండా జగన్ తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఘనంగా ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 15వ తేదీన గణపతి పూజ, దేవతామూర్తులకు నవకలశ స్వప్నపూర్వక పంచామృతాభిషేకము, 16వ తేదీన మండల పునః పూజలు, రుద్రాభిషేకము, బిల్వార్చన ఉంటుందన్నారు. 17న దేవతామూర్తులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాలకు వార్డులోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలు జయప్రదం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆయన కోరారు. శ్రీ 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 సీతారామలింగేశ్వర ఆలయం వడ్లపూడి ఆలయం నుంచి, ఎందుకంటే ఈ ఆలయం నిర్మాణం చేపట్టి గత మార్చి 15, 16, 17 తారీఖుల్లో గుడి ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. విగ్రహాలు అలాగే ఇక్కడ అరుదైన విగ్రహాలు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి పంచముఖ వినాయక ఆలయం కానీ, బ్రహ్మసూత్ర శివాలయం కానీ, ఇక్కడ సీతారాముల సమేత ఆంజనేయ స్వామి ఆయన పాత్ర ఉండేది. దానికి ఆనుకొని షిరిడి సాయినాథ, శ్రీ వల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర, అలాగే ధ్వజస్తంభ నవగ్రహాలతో కూడిన ఆలయాన్ని లాస్ట్ ఇయర్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వార్షికోత్సవం రేపు 15, 16, 17, 18 తారీఖుల్లో వార్షికోత్సవానికి మరి సన్నాహాలు చేయడం జరుగుతుంది. దీనికి మరి గ్రామ అలాగే ఎవరైతే ఈ ఆలయానికి సహాయ సహకారం అందించారో అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మన వడ్లపూడి గ్రామంలో వేంచేసి ఉన్న సీతారామ సమేత బ్రహ్మసూత్ర శివలింగపూర్వక పంచముఖ గణపతి దేవాలయంలో ఈ నెల 16, 17, 18 ఆలయ ప్రథమ వార్షికోత్సవాల సందర్భంగా త్రయాహ్నిక దీక్ష అంటే 3 రోజుల దీక్షతో ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా మొదటి రోజు సంకల్పము, మండపారాధనలు, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణతో కార్యక్రమాలు. 17వ తారీఖు సీతారాముల వారి యొక్క అలాగే శివపార్వతుల యొక్క వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవములు. 18వ తారీఖు మహాపూర్ణాహుతి, మండపోద్వాసన, అవభృతము, మహదాశీర్వచనంతో ఈ యొక్క వార్షికోత్సవాలు పరిసమాప్తమవుతాయి.